వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థను శనివారం ప్రారంభించారు. పట్టణంలో 8 ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ను శనివారం ప్రారంభించారు. పట్టణ బోస్ రోడ్లోని వీనస్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మెజర్స్ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్విచ్ ఆన్ చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండారు శేషన్న, డిఎస్పీ జనార్దనరావు, మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బంది, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పుష్కర్ బ్రహ్మోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభించారు. 3 రోజుల పాటు ఉత్సవాల్లో వైభవంగా చేయనున్నారు. తొలి రోజున ఉదయం 7 గంటల నుండి ప్రత్యేక పూజలు, హోమాలతో ఉత్సవాలను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అవుతూ శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మన తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో మహాకుంభాభిషేకం త్రయాణ దీక్షతో ప్రారంభమైంది. ఈ రోజున ఋత్వికులందరూ కూడా 33 మంది ఋత్వికులతో దీక్షాధారణ మరియు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది. వేదపారాయణం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొన్నారు. ఇదే విధంగా సాయంత్రం 4 గంటలకు హోమాలు, జపము కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. రేపు పొద్దున కూడా హోమాలు, జపాలు మరియు విశేషమైన పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారి కృపకు పాత్రలుగా కోరుచున్నాము. 12 సంవత్సరాల క్రితం శ్రీ కొండరామయ్య గారు చిన్నరావురు వాస్తవ్యులు నిర్మించి అమ్మవారిని, స్వామిని ప్రతిష్ఠించి చేసినారు. ఆయనకు 2 ఆడపిల్లలు ఉన్నా కూడా తన ఆస్తిలో చాలా భాగం ఈ దేవాలయానికి సమర్పించినాడు. ఇప్పుడు ఆ స్వామి దయతో ఈ దేవాలయం చాలా అభివృద్ధిలోకి వచ్చింది. భక్తులు చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు చక్కగా జరుగుతున్నవి. ఎండోమెంట్ వారు కూడా చక్కగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. సహకారాలు ఇప్పుడు బాగా ఉన్నాయి ఇదివరకు కంటే. వారందరికీ ధన్యవాదములు. గత 30 సంవత్సరాలుగా అంతకుముందు చాలామంది, చాలా పెద్దలు ఈ దేవాలయానికి ఎంతో సేవ చేశారు. మేము గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో లక్షమల్లపల్లి పూజ అమ్మవారికి చేస్తున్నాము. అలాగే దసరా ఉత్సవాలు చేస్తున్నాము. అలాగే పేరంటం ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం
అమ్మవారికి పేరంటము, ఇలా ఎన్నో కార్యక్రమాలు మా మహిళా మండలం కానీ ఇక్కడ రామలింగేశ్వరపేటలో వాళ్ళు కానీ అందరూ ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి అందరూ సంతోషిస్తున్నారు. అలాగే సప్తఋషులను కూడా చిత్రపటాలను ఆవిష్కరించడం జరిగింది. మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట, శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట, ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. 2011లో ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఇచ్చినప్పుడు మహాకుంభాభిషేకం చేశాము. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈ కుంభాభిషేక కార్యక్రమం చేస్తున్నాము. ప్రజాశ్రేయస్సే తన లక్ష్యమని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కోస్తాంధ్ర అధ్యక్షుడు పల్నాటి నాగరాజు తెలిపారు. శనివారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 25 మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వలన మరొకరి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నాగరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్స్, సిబ్బంది, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా మా హ్యూమన్ రైట్ కౌన్సిల్ తరపు నుండి ఈ రోజున ఒక 20 మంది చేత ప్రెగ్నెన్సీ వార్డులో ఎవరైతే ఎమర్జెన్సీతో ఇబ్బంది పడుతున్నారో రక్త నిల్వలు లేక వాళ్ళకి ప్రాణదానం జరిగేటట్టుగా ఈ రక్తాన్ని మా తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎమర్జెన్సీ కేసులు చాలా వస్తున్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్కి. చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి ఎంతోమంది ఈ హాస్పిటల్ని ఆశ్రయించి రక్త నిల్వలు లేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. నేను బడుగు బలహీన వర్గాలు సామాన్య ప్రజల్ని మనసులో పెట్టుకొని నా వంతు సాయంగా ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో రక్త నిల్వలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి జరిగి పుట్టే బేబీ కూడా లైవ్గా. Today we have blood donation camp here which is conducted by Nagaraj Garu. He is state human civil rights administrator, and now we are having this volunteers. We are donating blood here. We should always encourage blood donation because blood, there is no substitute for blood, and it is very necessary for pregnant ladies and especially who are high alert emergency patients like accident patients, after accident, or any highly severe anemic patient, or especially patients having AB negative blood group, which is very rare. People should be encouraged to donate blood, and we really encourage everyone so that you come forward and donate blood, which is very important. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలు స్థాపించి 50 సంవత్సరాలు కావడంతో స్వర్ణోత్సవ వేడుకలలో దిగ్విజయంగా నిర్వహించిన సందర్భంలో శనివారం ఉదయం పురవీధుల్లో భారీ విజయోత్సవ ర్యాలీని జరిపారు. దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్, నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాష్ రావు జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ నుండి ప్రారంభమై గాంధీ చౌక్, మెయిన్ రోడ్, గంగనమ్మపేట, ప్రకాశం రోడ్డు, రచిక చెరువు, జయప్రకాష్ చౌక్, కొత్తపేట, దేవీ చౌక్ మీదుగా తిరిగి పాఠశాలకు చేరింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బాలబాలికలు, ఉపాధ్యాయులు, నెహ్రూ నికేతన్ బోధనేతర సిబ్బంది బ్యానర్లు, రంగురంగుల జెండాలు చేపట్టి స్వర్ణోత్సవ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. దైనందిన కార్యక్రమాలకు భిన్నంగా తాము ఇటువంటి భారీ ర్యాలీలో పాల్గొనడం ఆటవిడుపుగా ఉందని బాలబాలికలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ఈరోజు మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో 50 years కంప్లీట్ చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు గాను విజయోత్సవ ర్యాలీని మన తెనాలి పట్టణంలో కండక్ట్ చేస్తున్నాము. సో ఈ 50 yearsగా మమ్మల్ని ఆదరించి మేము ఇన్నోవేటివ్ మెథడ్స్ని మేమేమి ఇంప్లిమెంట్ చేసినా కూడా వాటిని సపోర్ట్ చేస్తున్న టీచర్స్, పేరెంట్స్, అలాగే మమ్మల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియా, జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఈ సందర్భం మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఇలాంటి విజయోత్సవాలు ఇంకా జరుపుకోవడానికి మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఫ్యూచర్లో కూడా ఉంటాయని. 1973లో మనం నెహ్రూ నికేతన్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి ఇవాళ 50 సక్సెస్ఫుల్ ఇయర్స్ని మన స్కూల్ కంప్లీట్ చేసుకొని మన 7th and 8th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం. అందుకోసమని ఇవాళ మనం సక్సెస్ ర్యాలీ పెట్టుకున్నాము. సో మా ఈ స్కూల్ని అలాగే మొన్న ఫంక్షన్స్ని ఎంతో గ్రాండ్ సక్సెస్ చేసిన తెనాలి జనరల్ పబ్లిక్ అందరికీ, మా పేరెంట్స్ అందరికీ, మా స్కూల్ పేరెంట్స్ అందరికీ, టీచింగ్ స్టాఫ్కి మేము ఎంతో కూడా గ్రేట్ఫుల్. తిరుమలలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం సంగీత లహరి వారు నిర్వహించిన అఖండ హరినామ సంకీర్తనలకు విశేష ఆదరణ లభించింది. వజ్జుల లక్ష్మి సునీత ఆధ్వర్యంలో 18 మంది సభ్యులచే ఆలపించిన సంకీర్తనలు భక్తులను అలరించాయి. హిందూ ధర్మ పరిషత్ ద్వారా మేము తిరుమలలో అన్నమాచార్యుల కీర్తనలు గానం చేయడానికి మా శిష్య బృందంతో అందరూ కలిసి బ్యాచ్గా వెళ్ళి కొంతకాలంగా వీళ్ళందరూ శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో అందరూ బాగా పాడారనే ప్రశంసలు పొందాం మేమందరం. ఎందుకంటే ఎన్ని రోజుల నుండో వాళ్ళు పాడాలని తిరుమలలో అనుకుంటున్నారు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరం సంతోషిస్తున్నాము. ఎవరికైనా ఆసక్తి గల విద్యార్థులు, పెద్దవాళ్ళు ఎవరైనా వయసుతో నిమిత్తం లేకుండా భజన బృందంలో చేరి అందరూ ఈ కార్యక్రమాల్లో చేరవచ్చు, పాడవచ్చు, నేర్చుకోవచ్చు. మేము గత కొంతకాలం నుంచి గురువు గారైన శ్రీ వజ్జుల లక్ష్మీ సునీత గారి దగ్గర కోలాటం మరియు సంగీతం ఉచిత శిక్షణ పొందుతున్నాము. మేము తిరుపతి దేవస్థానంలో 7వ తారీఖున అఖండ హరినామ సంకీర్తనంలకు పాల్గొన్నాము. ఈ అవకాశం ఇచ్చిన తిరుపతి దేవస్థానం మరియు గురువుగారైన శ్రీ లక్ష్మీ వజ్జుల సునీత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన సిసిఎల్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్. కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ తెలుగు సంస్కృత భాష అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.